రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు బిజీగా గడపనున్నారు. కాసేపట్లో విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 టూరిజంపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గాంధీ భవన్ లో టీపీసీసీ భేటీ జరగనుంది. సమావేశంలో కులగణన వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరగనుంది. ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మున్షి పాల్గొననున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు జలవిహార్లో విజయ తెలంగాణ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు బిజీగా గడపనున్నారు. కాసేపట్లో విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 టూరిజంపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గాంధీ భవన్ లో టీపీసీసీ భేటీ జరగనుంది. సమావేశంలో కులగణన వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరగనుంది. ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మున్షి పాల్గొననున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకి జలవిహార్లో విజయ తెలంగాణ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, ఎస్సీ వర్గీకరణ అదే విధంగా బీసీ కులగణన ఏదైతే ఉంది, బీసీలకు 42% రిజర్వేషన్ ప్రాముఖ్యత, ఎస్సీ వర్గీకరణ కులగణన ఏ రకంగా చేశామో పూర్తిగా రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన గురించి, వర్గీకరణ ప్రాధాన్యత గురించి ప్రజలకు తెలియజెప్పడానికి ఈరోజు గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా పాల్గొనబోతున్నారు. అయితే కాంగ్రెస్ బీసీలకు ఏ రకంగా ప్రాధాన్యత ఇవ్వబోతుంది, అదే విధంగా 42% ఎందుకు ఇవ్వాలనుకుంటుంది, కులగణన ఏ రకంగా హామీ ఇచ్చాము, ఏ రకంగా చేశాము, అదే విధంగా 42% రిజర్వేషన్ తో ఏ అంశాలు లాభం చేకూరుతాయి వాటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాము, బీసీ సామాజిక వర్గానికి గుర్తింపు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటితో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అంతేకాకుండా కులగణన చేసే సమయంలో ఏ రకంగా ఎట్లా చేశారు, పూర్తి వాస్తవికగా ఏ రకంగా ఉంది, ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు బీసీల జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారని చెప్తున్న నేపథ్యంలో బీసీ జనాభా ఏ రకంగా కూడా తక్కువ లేదు, పూర్తిగా పారదర్శకంగా ఈ యొక్క సర్వే జరిగిందనేది కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయనున్నారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేయడము, ఎస్సీ వర్గీకరణ వల్ల ఎలాంటి లాభాలు జరుగుతాయి అనేది కూడా పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ రోజు గాంధీ భవన్ వద్ద మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వనున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి.